మ్యూటెడ్, అందరు మ్యూట్ లో ఉండాలని. మనకి మన ఇంకో స్పీకర్ గారు వస్తున్నారు. స్పీకర్ గారిని మనం డిస్టర్బ్ చేయొద్దంటే మనం మ్యూట్ లో ఉండాలి. ఎస్ సార్, యూ కెన్ Recording in progress. హ్యాపీ ఈవినింగ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఈరోజు మనకు ఒక టైం విధానం, టైం ఇంపార్టెన్స్. ప్లీజ్ ఎనీబడి ఇక్కడ స్క్రీన్ మీద అవపడుతున్నటువంటి టైంని చెప్పగలరు? 2 గంటల 38 నిమిషాలు 55 సెకండ్స్. థ్యాంక్ యూ టు ఆల్. ప్రజెంట్ మనకు టైం వచ్చేసి 8:55 అవుతుంది. అంటే మీరు చెప్పినటువంటి విషయం అనేది గతం ఆల్రెడీ జరిగిపోయినటువంటి సమయం. అంటే మినిమం ఒక్క నిమిషం కూడా జరిగిపోయినటువంటి విషయాన్ని మనం వెనక్కి తీసుకురాలేము. అంటే దాని యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుందో దానికి అనుగుణంగా మన యొక్క ప్రజెంటేషన్, మన విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ కూడా అంతకు రెట్టింపు విధంగా కూడా మనకు రావడం జరుగుతుంది. ఒక విషయాన్ని మనం ప్రజెంటేషన్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని వినగలిగేటువంటి శక్తి, దానికి ఎంతైతే వినగలుగుతామో దానికి రెట్టింపు అనేటువంటి విధంగా మన ప్రజెంటేషన్ అంటే మనం ఎక్స్పోజ్ చేయగలుగుతాము, ఇతరులకు చెప్పగలుగుతాము. సో అలాంటి విషయానికి మనకు 7% లో మనం వినగలిగితే, 38% లో మనం చెప్పగలిగితే, రిమైనింగ్ ఉన్నటువంటి 58% లో మన యొక్క బాడీ లాంగ్వేజ్ ద్వారా మనం చెప్పాలనుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయాన్ని మన ఎదుట ఉన్నటువంటి ఆడియన్స్ కానీ ఎదుటి వ్యక్తికి కానీ మనం చేరవేయడానికి ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటి విషయం ఉంది. సో మనం ఎక్కువ ప్రాధాన్యత ఉన్నటువంటి విషయాన్ని ఏదైతే ఉందో దాని మీద మన కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెట్టగలిగితే దాని మీద వచ్చేటువంటి రిజల్ట్, అవుట్పుట్ అనేది కూడా అద్భుతంగా రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ గా మనకు వచ్చేటువంటిది ఈ రోజు బాడీ లాంగ్వేజ్ మీద మన యొక్క ఆలోచనని పెంపొందించుకుందాం. అంటే ఈ బాడీ లాంగ్వేజ్ యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు వాట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్ అంటే మనకు ఒకటి పవర్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే మనం మాట్లాడకుండానే అనగా ఇతరులకు మన యొక్క ఆలోచనని, అవగాహనని పెంపొందించే విధంగా. సో ప్రజెంట్ చిన్నారావు సార్, నేను చెప్పింది అర్థమైందా సార్? నా మాటలు అర్థపడుతున్నాయా అని అడుగుతున్నా. ఎస్, షూర్. సో మనకి ఏదైతే ఒక కమ్యూనికేషన్ అంటే బాడీ లాంగ్వేజ్ వితౌట్ స్పీకింగ్ లో బాడీ లాంగ్వేజ్ అంటే మన మైండ్ లో ఉన్నటువంటి వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేటువంటి విషయాన్ని మన యొక్క మైండ్ సబ్ కాన్షియస్ రూపంలో మనకు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లాగా అంటే వితౌట్ స్పీకింగ్ లో మన యొక్క వ్యక్తిని మనం చెప్పేటువంటి విషయాన్ని వ్యక్తపరచడానికి మనకు ఉపయోగపడేటువంటిది ఇది బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ లో వచ్చినట్లయితే మనకు మొదటిగా మనం ఒక విషయాన్ని మనం ప్రజెంటేషన్ చేయాలి అనుకున్నప్పుడు అటైర్ అనేది 100% గా పర్ఫెక్ట్ గా ఉండగలగాలి. ఎందుకంటే మన ప్రజెంటేషన్ ఇతరులకు ఇచ్చేటప్పుడు వాళ్ళు చూసేటువంటి మనలో లోపాన్ని కానీ మనకు ఉన్నటువంటి అవాయిడింగ్ చేసేటువంటి అట్రాక్ట్ మనల్ని డిఫెండ్ గా చేసేటువంటి విషయాలు ఉండగలిగితే మనం చెప్పేటువంటి విషయాలు వారికి ఎక్కడం అనేది ఉండదు. మనం చెప్పేటువంటి సజెషన్ అనేటువంటిది అన్ని వాళ్ళు పర్ఫెక్ట్ గా రిసీవ్ చేసుకోలేరు. సో వారి యొక్క మనం ఉండేటువంటి అపైరెన్స్ అంటే మనం ఏదైతే ఉండేటో డ్రెస్ కానీ మన డ్రెస్ అనేది మనల్ని డామినేట్ చేయకుండా మనం చెప్పేటువంటి విషయం అనేది ఉండే విధంగా ఆ యొక్క అటెన్షన్ అనేది మొత్తం మన యొక్క వాయిస్ మీద మనం చెప్పేటువంటి విషయం మీద అవగాహన ఉండే విధంగా తెలియజేయాలి. మరి ఇప్పుడు మనం అట్రాక్షన్ చేసే విధంగా మంచిగా అనే దాన్ని ఉంది, మరి చెడుగా అనే విషయం కూడా ఉంటది కదా. తప్పు రైట్ ఉన్నప్పుడు రాంగ్ అనేటువంటి విషయం ఉంటది కదా. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చినటువంటి విషయాలకు వస్తే మనకు ఉండేటువంటి హెయిర్ కానీ మనం ఉండే డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళకి ఎదుటి వ్యక్తిని మనం చెప్పే విషయానికంటే ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండే విధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఇచ్చేటువంటి ప్రజెంటేషన్ అనేది వారికి అద్భుతంగా రావడం జరుగుతుంది. అయితే ఇందులో మనకు ఒక బాడీ లాంగ్వేజ్ అనే విధంగా చెప్పుకోగలిగినాము. సో దీంట్లో ఉన్నటువంటి టైప్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మనకు ఇందులో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ వాయిస్ లో కానీ మరియు గెస్చర్స్, పోస్టర్ మరియు ఐ కాంటాక్ట్ మరియు టచ్ అనేటువంటి విధానంలో మన మూవ్మెంట్ అనేటువంటి విషయాలు వీటిలో కూడా మనకు తెలుసుకున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ గా మనకు పాజిటివ్ ఉన్నటువంటి విషయాలను చూసుకున్నట్లయితే మనకు పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ అనేటువంటి విషయాలు చూసుకున్నట్లయితే ఒక ప్రజెంటేషన్ లో ఒక విధానంలో మనకు ఐ టు ఐ కాంటాక్ట్
ఒక సభ జరుగుతుంది. ఒక విధానమైనటువంటి హాల్‌లో అయినటువంటి సిట్యుయేషన్‌లో ఇతరులు మనకున్నటువంటి ఆడియన్స్‌ని మనం చూసేటువంటి ప్రతి ఒక్కరిని గూడా మనం చూస్తున్నాము అనే విధంగా, నన్ను చూసే చెప్తున్నాడు అనే విధంగా ఈ మన ఎదుటుగా ఉన్నటువంటి వ్యక్తులను మనం ఐ టు ఐ కాంటాక్ట్ చేసే విధంగా ఉండాలి. దానికి మనం ఉపయోగించాల్సినటువంటి విషయాలకొచ్చినట్లయితే వి షేప్‌లో గాని, మరియు డబ్ల్యూ షేప్ గాని, యూ షేప్‌లో గాని ప్రతి ఒక్కరిని మన మీదకి అట్రాక్షన్‌గా అంటే మన మీదనే కాన్సంట్రేషన్ ఉండే విధంగా ప్రతి ఒక్కరిని గూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి విధంగా మన యొక్క ఐ కాంటాక్ట్ ఉంటూ మనం చెప్పడం అనేది గూడా మనకు సందర్భాన్ని బట్టి ఒక ఆహ్లాదకరమైనటువంటి విషయం వచ్చినప్పుడు సంతోషంగా గూడా మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ అనేది తెలియజేస్తూ మరియు బాధాకరమైనటువంటి విషయం అంటే మనం ఫేస్‌లో గూడా ఎక్స్‌ప్రెషన్ అనేది తెలియజేస్తూ మరియు దానితో పాటుగా వాయిస్ అనేది గూడా సందర్భానికి తగ్గట్టుగా అవసరం ఉన్న చోట హప్పుగాను మరియు లేనటువంటి సందర్భంలో లోగాను చెప్పే విధంగా రెడీ అయి ఉండాలి. దానితో పాటు మనం ఇంకా పోస్చర్ అంటే మనకున్నటువంటి హ్యాండ్స్ అనేది ఎప్పుడు గూడా ఓపెన్‌లో పెట్టుకొని ఉండాలి. మనం ఉన్నటువంటి ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు దాని యొక్క సందర్భానికి, ఒక విషయానికి అనుగుణంగా హ్యాండ్ మూవ్‌మెంట్‌ని చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఈ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క కాన్సంట్రేషన్ అనేది మన మీద ఉండడం జరుగుతుంది. అదే విధంగా మరియు గెస్చర్స్ అంటే మనం ఇచ్చేటువంటి సింబాలిక్ గాని, విషయాలని గాని పర్ఫెక్ట్‌గా ఎదుటి వ్యక్తి గ్రహించే విధంగా, వాళ్ళు గ్రహించే విధంగా మన యొక్క ప్రెజెంటేషన్ అనేది గూడా ఉండాలి. అప్పుడైతేనే వాళ్ళు మనం చెప్పేటువంటి విషయాన్ని వినగలుగుతారు. సో, మనకు ఏదైతే పాజిటివ్ అనేటువంటి విషయం అయితే ఉంది. మనం ఇప్పుడు ఇంత ముందుకే అనుకున్నాం గదా! మనకు రైట్ ఉందన్నప్పుడు రాంగ్ అనేటువంటి విషయంలో. సో, దీంట్లో గూడా నెగెటివ్ బాడీ లాంగ్వేజెస్ అనేది ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూసుకున్నట్లయితే అందులో ఒకటి ఫస్ట్‌గా వచ్చేసి కాస్డ్ హార్మ్ అంటే మన యొక్క హ్యాండ్స్‌ని అనేటి మూవ్‌మెంట్‌ని మనం ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు మన యొక్క విషయానికి తగ్గట్టుగా మన మూవ్‌మెంట్ అనేది చూస్తూ ఉండాలే తప్ప, నేను మాట్లాడతానులే అని చెప్పేసి హ్యాండ్స్ పట్టేసుకొని ఉండగలిగితే ఏదో లేజీగా అన్‌ఇంట్రెస్టెడ్‌గా అనే విధంగా ఫీలింగ్‌లో ఉంటుంది. మరియు దానితో పాటు మన యొక్క హ్యాండ్స్ అనేది ప్యాకెట్‌లో గాని, మరియు బ్యాక్ సైడ్ గాని పెట్టుకున్నటువంటి ఎప్పుడు గూడా ఇలా విధంగా చేయకూడదు. మరియు దానితో పాటు మనం ఒక సజెషన్ ఇస్తున్నప్పుడు మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులను గూడా మనం పర్ఫెక్ట్‌గా ఐ కాంటాక్ట్ టు ఐ కాంటాక్ట్ చేసే విధంగా ఉండాలి. కానీ అవాయిడింగ్ చేసే విధంగా ఐ కాంటాక్ట్ అనేది అంటే మనం లెఫ్ట్ గాని, రైటో లేదా అప్పో, డౌనో నేను చెప్పేటువంటి విషయం కంటెంట్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంది. కానీ మన యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్లయితే మనం ఎంత కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉన్నా గూడా ఎదుట ఉన్నటువంటి వ్యక్తి అనేది మనం చెప్పేటువంటి విషయాలని పట్టింపు లేకుండా ఆయనేదో చెప్పుకుంటాడులే మనకెందుకు అనే విధంగా ఒక నెగెటివ్ థాట్‌లో మనం చెప్పేటువంటి కంటెంట్ ఒక విషయం అనేది ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా జీవితాలను మార్చే విధంగా ఉన్నా గూడా దాని రిసీవింగ్ అనేది 100%గా ఉండదు కాబట్టికి దాన్ని పక్కబెట్టాలి. మరియు దానితో పాటు ఫిట్స్ సిట్టింగ్ అంటే కామన్‌గా కొంతమందికి ఉన్నటువంటి ఊత పదాలనే విధంగా తోటి మన చేతులలో మన చేతులలో కొన్ని వస్తువులని అంటే రెగ్యులర్‌గా మెయింటైన్ చేస్తున్నట్టు పెన్నుని గాని, వస్తువులని గాని మరియు కొన్ని సందర్భాల్లో గోళ్ళని గిచ్చుకోవడం అనేటువంటిది గాని కామన్‌గా ఉన్నటువంటి అలవాటుగా ఉండడం జరుగుతుంది. సో, ఇలాంటి సందర్భాన్ని గూడా మన యొక్క ప్రసంగాన్ని ఇస్తున్నప్పుడు సందర్భంలో ఇలాంటిని యాక్టివిటీ చేస్తూ ఉంటే ఎదుటి వ్యక్తి యొక్క ఫోకస్ గూడా చెప్పేటువంటి విషయం పైన, చెప్పేటువంటి మన మీద కాకుండా మనం చేసేటువంటి యాక్టివ్ మీదనే ఫోకస్ అయి ఉంటుంది. సో, ఇలాంటి విషయాన్ని గూడా మనం అవాయిడ్ జేయాలి. మరియు దానితో పాటుగా స్లోచింగ్ అంటే మనం ఒక ప్రెజెంటేషన్‌లో ఉన్నప్పుడు మనకి ఎదురుంగా మన ఆడియన్స్‌కి ఎదురుంగా నిలబడినప్పుడు మనం ఉండేటువంటి విధానం గూడా పర్ఫెక్ట్‌గా స్టాండింగ్‌లో ఉండగలిగినప్పుడు ప్రెజెంటేషన్ అనేది ఎదుటి వారు వినగలుగుతారు. ఏదో నేను చెప్తున్నాలే నాకెందుకు చెప్పేటివి చెప్పుకుంటూ ఏదో నీరసంగా ఉండగలిగితే ఆ విషయం అనేది గూడా వాయిస్‌కి తగ్గట్టుగా మన యొక్క బాడీ లాంగ్వేజ్ లేకపోయి ఉంటే, మన బాడీ లాంగ్వేజ్ అనేది సపోర్ట్ చేయలేకపోతుంటే, మన యొక్క వాయిస్ గూడా సందర్భానికి అనుగుణంగా బేస్ అనేది గూడా రాకపోవడం ఉంటుంది. కాబట్టి ఈ స్లోచింగ్ అంటే ఇర్రెస్పాన్సిబుల్‌గా నిలబడతాను, కూర్చోవడం అనేటువంటి కాకుండా ఒక స్ట్రాండర్డ్‌గా నిలబడే విధంగా పర్ఫెక్ట్‌గా ఎదుటి వ్యక్తి చూస్తున్నా గూడా
పర్ఫెక్ట్ గా ఉండే విధంగా, దానితో పాటు మన మూవ్‌మెంట్ విషయాల్లో గూడా మనం ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు పెద్ద మీటింగ్‌లో ఎక్కువ జనసమూహం ఉంటుంది గాబట్టికి మూవ్‌మెంట్ అనేది గూడా చేసేటప్పుడు గూడా పర్ఫెక్ట్‌గా మన లెగ్స్ మూవ్‌మెంట్ అనేది గూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. మన బాడీ షేప్ గూడా పర్ఫెక్ట్‌గా ఉండగలిగి, మన యొక్క చెప్పేటువంటి కంటెంట్ గూడా చెప్తూ మన యొక్క ఆల్టర్‌నేట్‌గా చేయాల్సినటువంటి విధానం చేస్తూ ఉండాలి. అన్ నెక్స్ట్‌గా మరియు టర్నింగ్ అవే. అంటే మనం కొన్ని సందర్భాల్లో మనం చేసుకుంటూ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు అందరూ గూడా మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. అబ్జర్వ్ చేస్తూ ఉంటే నాకు హెయిర్‌ని టచ్ చేయడం గాని, ఫేస్‌ని టచ్ చేయడం గాని, డ్రెస్‌ని సెట్ చేసుకోవడం, చిన్నటువంటి బాడీ టచ్ చేసుకున్నటువంటి మూవ్‌మెంట్స్ ఇస్తూ గూడా మన యొక్క ప్రెజెంటేషన్ ఇస్తున్నామనుకో, ఎదుటి వ్యక్తి యొక్క కాన్సంట్రేషన్ ఆడ మనం చేసేటువంటి వర్క్ మీద యాక్టివ్ మీదనే పోయి, మనం చెప్పేటువంటి సబ్జెక్ట్‌ని వాళ్ళు రిసీవ్ చేసుకునేది ఉండగలగదు. మరియు మన మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ లాగా, అంటే ఏదో ఒకటి వస్తున్నాడు, చెప్తున్నాడు, అన్ని నెగెటివ్ అంటే వర్కౌట్ అనేది విషయాల్లో పర్ఫెక్ట్‌గా ఒక అవేర్‌నెస్ అండ్ ఒక అటైర్ అనేది లేకపోయి ఉంటే, మన యొక్క మాట్లాడేటువంటి విషయాన్ని పర్ఫెక్ట్‌గా చెప్పలేకపోయి ఉన్నట్లయితే, ఎదుటి వ్యక్తి అనేటువంటి మన ఇచ్చేటువంటి ప్రసంగం ఏదైతే ఉందో, కంటెంట్ అనేది వాళ్ళు రిసీవ్ చేసుకోవడం ఉండదు. మరియు అదే విధంగా మనం ఇచ్చినటువంటి దాంట్లో కన్క్లూజన్‌లో ఉన్నటువంటి భాగంలో ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ అనేది పవర్‌ఫుల్ ఆఫ్ కమ్యూనికేషన్ టూల్. సో, మన యొక్క ఎంత ఎనర్జిటిక్‌గా దీని యొక్క వితౌట్ స్పీకింగ్ ద్వారా ఎక్కువ పర్సెంటేజ్‌లో 50% మనల్ని కమ్యూనికేట్ చేసేటువంటిది బాడీ లాంగ్వేజ్. సో, దానితో పాటుగా మన పర్సనల్ గాని, మరియు ప్రొఫెషనల్ ఇంటరాక్షన్‌లో గాని, మరియు ఉన్నటువంటి వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క లాంగ్వేజ్ అనే తత్వాన్ని పెంపొందిస్తుంది. మరియు దీనిలో ఎక్కువ శాతం అంటే ఒక సబ్జెక్ట్‌లో ఒక పీహెచ్‌డీ చేస్తే దాంట్లో ఎంత డెప్త్‌గా ఎళ్ళగలుగుతాం అనేటువంటి విషయాన్ని తెలుపుతుందో, అదే విధంగా ఇక్కడ ప్రాక్టీస్ అండ్ అబ్జర్వేషన్ అనేది లీడ్ టు మాస్టరీ. అంటే ఒక నైపుణ్యం ఒక విషయంలో మనం చేసేటువంటిది పర్ఫెక్టేషన్ అనేది ఒక అత్యున్నత స్థాయినిగా మనల్ని పెంపొందించే విధంగా ప్రయత్నం చేస్తుంది. అనగా నేను స్టార్టింగ్‌లో చెప్పినటువంటి ఒక టైమ్ విషయంలో ఇంపార్టెన్స్‌లో భాగంగా ఒక సెకండ్ దాటిపోయినా కూడా మన ఒక విషయాన్ని వెనక్కి తీసుకురాలేం. గడిచినటువంటి సమయానికి అంత విలువైనది. సమయాన్ని వదిలేస్తాము. అదే విధంగా మనం ఇచ్చేటువంటి బాడీ లాంగ్వేజ్, ఏ రోజైతే నువ్వు బాడీ లాంగ్వేజ్ గురించి ఒక అవగాహన అనేది నీకు రావడం జరిగిందో, ఆ రోజు నుండి నువ్వు చేసేటువంటి ప్రతి పని గూడా పర్ఫెక్ట్‌గా ఉండగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్‌గా రీసెంట్‌గానే మాకు ఏదన్నా ఒక కంపెనీలో ఇంటర్వ్యూ గావచ్చు, ఒక ప్రెజెంటేషన్ గావచ్చు, ఒక మీటింగ్ హాల్‌లో గాని, నీ యొక్క ప్రెజెంటేషన్ ఇవ్వగలిగితే అదొక నీకు లైఫ్‌ని టర్న్ చేసేటువంటి పాయింట్ అయినప్పుడు, నువ్వు ఏదో లేజీగా ఉండి, నువ్వు ఉండాల్సినటువంటి బాడీ లాంగ్వేజ్‌లో పర్ఫెక్ట్‌గా లేకపోయి ఉన్నట్లయితే, దాంట్లో చేసేటువంటి ఇలాంటి చిన్న మిస్టేక్ వల్ల ఒక్కొక్క సందర్భంలో నీకొచ్చేటువంటి అవకాశం అనేది పక్కకెళ్ళడం జరుగుతుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్పుకోగలిగితే, మన యొక్క లైఫే ఈ యొక్క ఫీల్డ్‌కు అన్‌ఫిట్ అనేటువంటి ముద్ర పడిపోవడం జరుగుతుంది. సో, ఇలాంటి విషయంలో ప్రతి సెకండ్ ఎంత ఇంపార్టెంటో, మనకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్‌లో గూడా మనకు పర్ఫెక్టేషన్‌లో ఉండగలిగితే, మన యొక్క ప్రెజెంటేషన్ అనేది అంత పర్ఫెక్ట్‌గా చూపియగలుగుతుంది. సో, ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి బృందం ఇంపాక్ట్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై హింద్. టు ఉదయ్ కుమార్ సార్. ఎక్సలెంట్ అండి. అంటే వండర్‌ఫుల్ పీపీటీ, వండర్‌ఫుల్ కంటెంట్. నాకు చాలా నచ్చింది పీపీటీ. దాని లోపల ఎలాంటి ఇది లేకుండా, ఎక్కువ మ్యాటర్ లేకుండా జస్ట్ ఫోటోలతోటి దాని కింద ఏదో చిన్న బుల్లెట్ పాయింట్ పెట్టి వండర్‌ఫుల్ పెర్ఫార్మన్స్ ఇచ్చారండి.